మన చరిత్రలో కొన్ని కథలు ఎందుకో మరుగున పడిపోతాయి. కావాలనే మాయం చేశారా అన్నట్లుగా అనిపిస్తుంది. అలాంటి ఓ దాగి ఉన్న ధైర్యవంతురాలి కథే ఇది. తన సంకల్పంతో, నాయకత్వంతో ఒక సామ్రాజ్యాన్నే నిలబెట్టిన వీరవనిత కథ. ఈరోజు ఆ మరుగునపడిన గాథను మనం వెలికితీద్దాం. అసలు ఎవరా రాణి? అన్ని అడ్డంకులను దాటుకుని తన ప్రజల కోసం, తన సామ్రాజ్యం కోసం ఒక శక్తివంతమైన చక్రవర్తినే సవాలు చేసిన ఆ రాణి ఎవరు? ఆమె కథేంటి? ఆమె పేరే మహారాణి తారాబాయి. బహుశా ఈ పేరు చాలామందికి తెలిసుండకపోవచ్చు. ఎందుకంటే మన చరిత్ర ఆమెను దాదాపుగా మర్చిపోయింది. కాని ఈరోజు ఆమె వారసత్వాన్ని మనం మళ్లీ గుర్తుచేసుకుందాం. సరే, మరి ఆమె ప్రయాణం ఎక్కడ మొదలయింది? ఆమె ఎలా ఒక యోధురాలిగా తయారైంది? చూద్దాం. మొదటి విభాగం: యుద్ధం కోసం తీర్చిదిద్దబడిన వీరవనిత. తారాబాయి పుట్టిందే యోధుల వంశంలో. వాళ్ల నాన్నగారు హంబీర్రావు మోహితే, అప్పటికే ఒక గొప్ప సైనిక కమాండర్. ఆయన ఆమెకు కేవలం తండ్రి మాత్రమే కాదు, గురువు, మార్గదర్శి అన్నీ ఆయనే. ఆమె ఆలోచనా విధానాన్ని తీర్చిదిద్దింది కూడా ఆయనే. ఆమె బాల్యం మిగతా రాకుమార్తెలలా పూలపాంపు కాదు. ఆమె చదువు చాలా డిఫరెంట్. తండ్రి పర్యవేక్షణలో గంటల తరబడి సైనిక వ్యూహాలు నేర్చుకుంది. మ్యాపులు చూస్తూ ప్లాన్స్ వేస్తూ ఉండేది. కత్తిసాము, విలువిద్య, గుర్రపు స్వారీ అన్నింటిలోనూ ఆరితేరింది. అంటే ఆమెను కేవలం ఒక రాణిగా కాదు, ఒక యోధురాలిగా తయారుచేశారు. ఈ ట్రైనింగ్ మాత్రమే కాదు, ఆమెలో పుట్టుకతోనే కొన్ని లక్షణాలున్నాయి. దేన్నైనా ఇట్టే నేర్చుకునే తెలివి, ఎంతటి కష్టానికైనా ఎదురు నిల్చే ధైర్యం, అనుకున్నది సాధించాలనే పట్టుదల. ఈ లక్షణాలే ఆమెను భవిష్యత్తులో మొఘలుల పాలిట ఒక సింహస్వప్నంగా మార్చాయి. అయితే ఒకవైపు తారాబాయి ఇలా పెరుగుతుంటే, మరోవైపు మరాఠా సామ్రాజ్యం ప్రమాదంలో పడింది. ఇప్పుడు చూద్దాం విభాగం 2: పతనం అంచున ఒక సామ్రాజ్యం. అసలప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూద్దాం. చూడండి, ఛత్రపతి శివాజీ మహారాజు ఉన్నంతకాలం మరాఠా సామ్రాజ్యం ఒక స్వర్ణయుగాన్ని చూసింది. అంతా బాగుంది. కాని ఆయన మరణం తర్వాత పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. రాజ్యంలో అంతర్గత కలహాలు మొదలయ్యాయి. సరిగ్గా ఇదే అదనుగా భావించాడు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు. మరాఠా సామ్రాజ్యాన్ని పూర్తిగా నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇది అచ్చం డేవిడ్ గోలియత్ కథ లాంటిది. ఒకవైపు లక్షల సైన్యంతో, అపారమైన ఆయుధ సంపదతో ఉన్న మొఘల్ సామ్రాజ్యం, దానికి నాయకుడు ఔరంగజేబు. వాళ్ల లక్ష్యం ఒక్కటే: మరాఠాలను పూర్తిగా తుడిచిపెట్టేయడం. మరి రెండో వైపు ఎవరున్నారు? అంతర్గత కలహాలతో సతమతమవుతున్న మరాఠా సామ్రాజ్యం. వాళ్ళ